రాజాసాబ్ అప్డేట్స్ ఎప్పుడొస్తాయానని ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది మూవీ టీజర్. 3 ఏళ్లుగా డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో ప్రభాస్ అభిమానుల జోష్ డబుల్ అయింది. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ తీసుకుంటున్న డెసిషన్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తే చూడాలని ఉందని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన ప్రభాస్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ మూవీని పట్టాలెక్కించారు. అయితే ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 3 ఏళ్లుగా డిలే అవుతూ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది. రాజాసాబ్ అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభిమానులకి టీజర్ తో పాటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. అయితే ఓ బాలీవుడ్ సినిమా కోసం ప్రభాస్ తన సినిమాని పోస్ట్ పోన్ చేసేందుకు రెడీ అవుతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. ది రాజాసాబ్ సినిమా డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ తో టెన్షన్ పడుతున్నారు ప్రభాస్ అభిమానులు. రణ్వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ ధురంధర్ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. అదే రోజు రాజాసాబ్ సినిమా కూడా ఉండడంతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ తో క్లాష్ కష్టమని భావించిన రణ్వీర్ ప్రభాస్ ని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో రాజాసాబ్ సినిమాని డిసెంబర్ నుంచి తప్పించి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అనౌన్స్మెంట్ రావాల్సిందే. ప్రభాస్ రాజాసాబ్ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరికి షిఫ్ట్ అవుతూ ఉండడంతో సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర పోటీ పెరిగిపోయింది. ఆల్రెడీ సంక్రాంతి సీజన్ కి రిలీజ్ డేట్ ఇచ్చేసి ఖర్చీఫ్ కూడా వేసేశాయి చిరు, అనిల్ ప్రాజెక్ట్, నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒకరోజు, రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలు. ఇటు డబ్బింగ్ సినిమా దళపతి విజయ్ జననాయకన్ కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. ఇన్నేసి సినిమాలు సంక్రాంతికి బరిలో ఉన్న టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్. మరి చూడాలి నిజంగానే డిసెంబర్ నుంచి రాజాసాబ్ పోస్ట్ పోన్ అవుతుందో లేదో.